హాయ్ అండి, నా పేరు డాక్టర్ హిమబిందు, ఆఫ్థల్మాలజిస్ట్, రాఫ్ ఐ కేర్ నెల్లూరు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే డయాబెటిక్ రెటినోపతి. చాలామంది నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఏంటంటే డయాబెటీస్ వాళ్ళకి 5 years, 10 years, 15 years, 20 years నుండి ఉంటుంది, కానీ బట్ వాళ్ళకి రెగ్యులర్ ఐ చెకప్ వాళ్ళు చేసుకోవడం లేదనమాట. కానీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే డయాబెటీస్ వల్ల ఏ రకంగా అయితే కిడ్నీస్ దెబ్బతింటాయో, ఫుడ్ దెబ్బతింటుందో ఐస్ కూడా దెబ్బతింటాయి. కాబట్టి 5 years ఆఫ్ డయాబెటిక్ అంటే ఒక పేషెంట్కి 5 సంవత్సరాలుగా తన డయాబెటిక్ అయితే ఆఫ్టర్ 5 years రెగ్యులర్ చెకప్స్, ఎవ్రీ 1 yearకి రెగ్యులర్ ఐ చెకప్ అనేది చాలా మ్యాండేటరీ. సో దీనివల్ల ఏంటి అంటే డయాబెటిక్ రెటినోపతి చేంజెస్ ఎర్లీ స్టేజెస్లో మనం గమనించినట్లయితే స్టార్టింగ్ స్టేజ్ అయితే మనం చిన్న లేజర్స్ ఇవ్వడం ద్వారా లేదా కొన్ని మెడికేషన్స్ ద్వారా దాన్ని క్లియర్ చేయొచ్చు. అట్లా కాకుండా లేట్ స్టేజ్ అంటే మోడరేట్ డయాబెటిక్ రెటినోపతి, మోడరేట్ ఎన్పిడిఆర్ లేదా సివియర్ డయాబెటిక్ రెటినోపతిలో వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా అప్పుడు లేజర్స్ కాదు, కానీ సర్జరీస్ కానీ లేదా కంట్లో కొన్ని ఇంజెక్షన్స్ వేయడం మాత్రం ద్వారా అది ట్రీట్ చేయబడుతుంది. అప్పుడు మనము కొంత విజన్ కూడా మనకు గ్యారంటీ ఇవ్వలే ఉంటాం. కాబట్టి ఎవ్రీ డయాబెటిక్ పేషెంట్ ఆఫ్టర్ 5 years ఆఫ్ డయాబెటీస్ తప్పకుండా మీ కళ్ళని ఐ డాక్టర్ దగ్గర ఫండస్ ఎగ్జామినేషన్ చేయించుకోవడం తప్పనిసరి. థ్యాంక్ యూ.